అనాదిగా దుమఖమయంగా అశాంతి నిలయంగా ఉన్న ఈ భూప్రపంచాన్ని నిత్య కళ్యాణ కాంతులు విరజిమ్మే ఆనంద నిలయంగా తీర్చిదిద్దుకొంటున్న మానవులు కారణజన్ములా? అవును, నిస్సందేహంగా మానవులు కారణజన్ములే. మానవ జాతి భూమ్మీద లేకపోతే వందల కోట్ల సంవత్సరాలు గడిచినా ఈ జగన్నాటకం రక్తికడుతుందా? జగన్నాథుడికి గుర్తింపు ఉంటుందా? భూమ్మీదున్న అందచందాలకు కాని సిరి సంపదలకు కాని సార్థకత చేకూరుతుందా? మానవజాతి మనుగడ కొనసాగటానికి ప్రాణవాయువెంతవసరమో సృష్టికార్యానికి సార్థకత చేకూరటానికి మానవజాతి మనుగడ కొనసాగడమంతే అవసరం. కాని సృష్టికార్యం కొనసాగినంతకాలం మానవజాతి మనుగడ కొనసాగుతుందా? ఆ చిక్కుముడిని విప్పుకోవాంటే సృష్టి మూలాలోకి వెళ్ళక తప్పదు. ఎల్లలు లేని ఈ సువిశాల విశ్వనిర్మాణం వెనుక, కోట్లాది సంవత్సరాలుగా క్రమబద్ధంగా కొనసాగుతున్న సృష్టి పరిణామం వెనుక, జ్ఞాన కర్మేంద్రియాలు పొందికగా ప్రయోజనకరంగా అమరిన మానవ శరీర నిర్మాణం వెనుక, ఆజన్మాంతము అవిశ్రాంతంగా కొనసాగుతూంటే మానవ శారీరిక, మానసిక క్రియల నిర్వహణ వెనుక అఖండ జ్ఞానం ఉందనేది నిర్వివాదాంశం. ఆ అఖండ జ్ఞానానికి ఆధారభూతం ఏది? జగత్తంతటా విస్తరించి ఉన్న భౌతిక శక్తులు, వాటి రూపాంతరాలైన భౌతిక పదార్థాలు జడప్రాయమైనవి కనుక వాటికి జ్ఞానం ఉండే అవకాశమే లేదు. కేవలం ప్రాణికోటికి మాత్రమే జ్ఞానం ఉంటుంది. కనుక ఆ అఖండ జ్ఞానానికి ఆధారభూతమైన మహాద్భుత ప్రాణి ఏదో సృష్టికి పూర్వం నుంచి ఉండి ఉండాలి. ఆ మహాద్భుత ప్రాణికి మనిషి పెట్టిన పేరే దైవం కనుక వందల కోట్ల సంవత్సరాలుగా వర్ధిల్లుతున్న సృష్టివృక్షానికి బీజం దైవమేననేది కంటికి కనిపించని నిజం. సత్యాన్వేషణ పట్ల ఆసక్తి, ధర్మాచరణ పట్ల అనురక్తి, సౌందర్యారాధన పట్ల అమిత ప్రీతి ఉన్న మానవ జాతికన్నా వృత్తామమైన జీవజాతి సృష్టిలో నభూతో నభవిష్యతి కనుక సృష్టివృక్షసారంతో రూపుదిద్దుకొంటున్న ఫలాలు మానవులేననేది కంటికి కనిపిస్తున్న నిజం. చెట్లు చేమల పుట్టుకకు కారణాలైన విత్తనాలు, వాటికి కాసే పండ్లు, ఫలాలలోని విత్తనాలు ఒకే లక్షణాలు కలిగి ఉంటాయనేది ఆ బాలగోపాల మెరిగిన నిజం కనుక సృష్టి వృక్షానికి బీజమైన దేవుడీతత్వము, ఆ వృక్షఫలాలైన మనుషుల మనస్తత్వము నిశ్చయంగా ఒక్కటే అయి ఉంటుంది. బుద్ధెరిగిన మరుక్షణం నుంచే మనిషి మనసు ఆనంద సూధారస పానం చేయాలని పరితపించి పోతూ ఉంటుంది. కాబట్టి దైవం కూడా ఖచ్చితంగా ఆనంద సుధారస పిపాసై ఉంటాడు. తన సమస్త సుగుణాల సారమైన నిర్మలానంద సుధారసాన్ని నిరంతరం ఆస్వాదించాలనే శుభాసంకల్పంతో నిరాకార దైవం అనిర్వచనీయానాం దానుభూతిని పొందగలిగిన మనిషి ఆకారంలో సాకారమవుతున్నాడనేది నగ్న సత్యం. దైవం తన ఆనందం కోసమే సృజించుకున్న ఈ ప్రపంచం రేపైనా మాపైన ఆనందధామంగా రూపుదిద్దుకోవటం ముమ్మాటికి తథ్యం. కాకపోతే ఆది నుంచి ఈ ప్రపంచం ఆనందమయంగా కాక దుఃఖామయంగా ఉండటం వెనుక ఓ అనివార్య కారణముంది. ధర్మం దేవుడి నైజం కనుక ఆయన ప్రతిరూపమైన ప్రకృతికి క్రమ వికాసం నియమమైంది. ఆ నియమానుసారంగానే ప్రకృతి పరిణామం కోట్లాది సంవత్సరాలుగా క్రమబద్ధంగా కొనసాగుతోంది. భూమిలో నాటిన విత్తు మరుక్షణమే మొలకెత్తదు. మొలకెత్తిన మరు నిమిషంలోనే ఫలప్రదం కాలేది. మొలక క్రమక్రమంగా మానుగా ఎదిగి ఆ తర్వాత ఫలప్రదమవుతుంది. అదే రీతిగా జీవ పరిణామ క్రమంలో పశుప్రాయుడైన ఆ నాగరిక ఆది మానవుడిగా రూపుదిద్దుకొన్న మానవ జాతి క్రమంగా ఆస్వాభావిక పాశవిక లక్షణాల నుంచి విముక్తి పొందుతూ స్వాభావికమైన దయాదాక్షిణ్యాలు, నీతి నియమాలు, శుచిశుభ్రతలు, వావి వరుసలు మొదలైన సుగుణాలనలవరుచుకుంటూ నాగరిక మానవుడి దశకెదిగి వచ్చింది. ఆ సుగుణాలను వంట బట్టించుకుంటూ రేపోమాపో దైవసమానుడైన పరిపూర్ణ మానవుడి దశకెదుగుతుంది. తదనంతరం ఈ ప్రపంచం నిస్సందేహంగా ఆనందమయమవుతుంది. ఆ మహోన్నత దశకెదిగే దిశగానే మానవ జాతి ఉరకలు వేస్తోంది. మేధస్సు వికసించిన తొలినాళ్ల నుంచే మానవ జీవితాన్ని దుర్భరం చేస్తున్న దుష్ట దుమఖార కృషిని అంతం చేయాలని పట్టుదలబూని దుఃఖామూలాలైన దారిద్ర్యాన్ని, అనారోగ్యాన్ని, అజ్ఞానాన్ని నిశ్శేషంగా నిర్మూలనం చేసే కార్యక్రమాన్ని మానవజాతి చేపట్టింది. ఈనాటి శాస్త్రీయ జ్ఞానచంద్రికల చల్లని వెలుగులో ఆ కార్యక్రమం వేగాన్ని పుంజుకొంటోంది. సంపూర్ణ ఆరోగ్యవంతము, సౌభాగ్యవంతము, చైతన్యవంతమయ్యే దిశగా సమాజం పురోగమిస్తోంది. సమాజ పురోగతికి సమాంతరంగా సాగే మానవ పరిణామ గతి శీఘ్రతరమవుతోంది. తరతరానికి మానవ శరీరాకృతి సుందరతరమవుతోంది. మనః ప్రవృత్తి మృదుతరమవుతోంది. వివేచనా శక్తి సునిశిత తరమవుతోంది. కళ్యాణప్రదమైన ఆ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగితే సమీప భవిష్యత్తులోనే ఈ భూమండలమంతా సంపూర్ణ ఆరోగ్యవంతులు,
రూపవంతులు, వివేకవంతులయ్యే పరిపూర్ణ మానవతా మూర్తులతో నిండిపోతుంది. ఈ ప్రపంచం వెతలకు వ్యధులకు చోటు, సుఖశాంతులకు లోటులేని ఆనందధామంగా రూపుదిద్దుకుంటుంది. కాని మూఢద భక్తి, మూఢ విశ్వాసాలు అడుగడుగునా ఆటంకాలు కల్పిస్తూ సమాజ పురోగతిని కుంటుపరుస్తున్నాయి. గతంలో మతాలు వాటి సిద్ధాంతాల ప్రాచుర్యం కోసం రూపొందించిన ప్రాచీన గాథలు మానవాళికి మరువరాని మహోపకారాన్ని చేశాయి. పశుప్రాయులైన ప్రాచీన మానవుల హృదయాలలో దైవభక్తిని, పాపభీతిని పాదుకొలపి వాళ్లల్లో పరివర్తన తెస్తూ శాంతిభద్రతలను పరిరక్షిస్తూ సమాజం ముందుకు సాగేలా చేశాయి. కాని ప్రాణం పోసే బెషధాలు కాలదోషానికి గురైతే ప్రాణానికి హాని కలిగించే చందంగా ఒకప్పుడు సమాజానికెంతో మేలు చేసిన మత విశ్వాసాలు, ప్రాచీన గాథలు కాలదోషానికి గురై ఎంతో కీడు చేస్తున్నాయి. ఆధునిక మేధావులు ప్రతిపాదించిన జీవపరిణామ సిద్ధాంతం ప్రత్యక్ష సాక్ష్యాధారాలతో యథార్థమైనదని నిరూపణ కావటంతో సృష్ట్యాదిలోనే సూర్యచంద్రులు, భూమ్మీదున్న సమస్త జీవరాశులు ఉండేవన్న అపోహనాధారంగా చేసుకుని రూపొందించిన వివిధ మతల సిద్ధాంతాలు అర్ధ సత్యాలు మాత్రమేనని, ఏ కాలంలోనూ లోకంలో చోటు చేసుకోలేని మాయలతో, మహిమలతో నిండి ఉన్న ప్రాచీన గాథలు అభూత కల్పనలు మాత్రమేనని సామాన్య ప్రజానీకం గ్రహించగలుగుతుండటంలో భక్తిరసం పలుచబడిపోతుంది. పాపభీతి నీరు కారిపోతుంది. ఫలితంగా నైతికత రోజురోజుకు దిగజారుతోంది. భోగలాలపై పైకెగ బ్రాకుతోంది. సమాజం అవినీతి జాడ్యంతో కుళ్ళిపోతూ భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతోంది. విశ్వకళ్యాణానికి సాధనమైన విజ్ఞానం విధ్వంసక కార్యక్రమాలకు సాధనమవుతోంది. ఈ దుష్పరిణామాలకు వెంటనే అడ్డుకట్టవేయకపోతే సమాజం కుక్కలు చింపిన విస్తరవుతుంది. ఈ అస్తవ్యస్త స్థితిని చక్కదిద్దటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యావంతుల తక్షణ కర్తవ్యం, విద్యుక్త ధర్మం. కాని విద్యావంతులలో అత్యధిక శాతం మంది మూఢభక్తి పట్ల, మూఢవిశ్వాసాల పట్ల అత్యంత శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూ సామాన్య ప్రజానీకాన్ని తప్పుత్రోవ పట్టిస్తుండటం శోచనీయం. విజ్ఞులైన వారందరూ సర్వస్వతంత్రంగా, నిర్భయంగా, నిష్పక్షపాతంగా, హేతుబద్ధంగా ఆలోచించటం అలవరుచుకుంటూ నిర్మలమైన దైవభక్తిని, శాప్రీయమైన జ్ఞానదృష్టిని పెంపొందించుకుంటూ మూఢభక్తికి, మూఢవిశ్వాసాలకు దూరంగా, సామాన్య ప్రజానీకానికి ఆదర్శప్రాయంగా, భావితరాల పౌరులకు స్ఫూర్తిదాయకంగా నడుచుకోవటం ఎంతైనా అవసరం. లోతుగా, హేతుబద్ధంగా తత్వ విచారణ చేసుకుంటే జగత్తు సత్యమని, జగన్నాథుడు నిత్యమని, జగత్కళ్యాణం తథ్యమని బోధపడుతుంది. సమాజంలోని పౌరులందరూ శాప్రీయ దృక్పథాన్ని అలవరుచుకుంటూ నమస్త మానవాళిని ఏకతాటి మీద నడిపించే విశ్వజనీన మతం రూపుదిద్దుకుంటుంది. విశ్వశాంతి, విశ్వకళ్యాణం మొదలైన మానవాళి చిరకాల సుందర స్వప్నాలు అచిరకాలంలోనే సాకారమవుతాయి. సృష్టికార్యానికి ఆరంభమే కాని అంతం ఉండదు. మరణం మనిషికే కాని మానవజాతికుండదు. సుదూర భవిష్యత్తులో సూర్యగోళం శక్తిహీనమై, భూగోళం చిన్నా భిన్నమై దుమ్ముగా, ధూళిగా మారి విశ్వాంతరాళంలో కలిసిపోయినా మానవజాతి అంతరించిపోదు. మరో నక్షత్రమండలంలో, మరో గ్రహం మీద మనుగడ కొనసాగిస్తుంది. కాలక్రమంలో మానవజాతి విశ్వవ్యాప్రమవుతుంది. సమస్త విశ్వము నిత్యకళ్యాణం పచ్చతోరణంగా శోభిల్లుతుంది. మానవ ప్రస్థానం ఆనందప్రదంగా, అనంత ప్రశాంతంగా, అనంతంగా సాగిపోతుంది.